అధిపతి అయిన నా యేసయ్యా, జీవింపచేయుటకు అరుదెంచినావు. క్రీస్తునందు ప్రియమైన దైవ జనాంగమా, మీకందరికీ ఉదయకాలపు శుభములు తెలియచేస్తూ ఉన్నాను. ప్రతి ఉదయం ప్రభువుతో సావాసం అనే కార్యక్రమానికి మిమ్మును ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. మరలా ఈ ఉదయకాలం కూడా ఓసారి మనం దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాం. కీర్తనల గ్రంథం 118వ కీర్తన 15వ వచనంలో ఉన్న మాటను ధ్యానం చేద్దాం. నీతిమంతుల గుడారములలో రక్షణను గూర్చిన ఉత్సాహ సునాదము వినబడును. యెహోవా దక్షిణహస్తము సాహస కార్యములను చేయును. ఇజ్రాయేలీలు యుద్ధంలో గెలిచిన తర్వాత దేవుణ్ణి స్తుతించిన అనుభవాల్లో పాడిన పాటలో దాగి ఉన్న వచనము నీతిమంతుల గుడారములో అని రాయబడి ఉంది. దేవుణ్ణి నమ్మిన బిడ్డలుగా ఉన్న ఎవరైతే నీతిమంతులుగా మార్చబడి ఆయన రక్తములో కడగబడి ఈ లోకములో ఆయన ఎదుట పెరుగుతూ ఉన్న వారి యొక్క గృహాల్లో ఏ యొక్క సంతోష కేకలు వినపడాలి, ఏ యొక్క సంతోష సునాదం వినపడాలి అనే విషయాన్ని ఇక్కడ భక్తుడు చెప్తా ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ ఇంటిలో రక్షణను గూర్చిన ఉత్సాహ సునాదం అనేది వినబడతా ఉందా? మీరు గడిచిన దినాల్లో కన్నీళ్లతో ప్రార్థన చేసి ఉంటారు. ఇంటి అవసరాల గురించి చేసి ఉంటారు. పిల్లల భవిష్యత్తు గురించి చేసి ఉంటారు. ఆరోగ్యం గురించి చేస్తుంటారు. ఉద్యోగం గురించి చేస్తుంటారు. ఇక చాలు, ఇకటి నుండి మీ ఇంట్లో ఏడుపు అనే శబ్దం వినపడదు. ఇక నుండి స్తుతి అనే శబ్దం మొదలవుతుంది. మీ ఇల్లు నీతిమంతుల గుడారంగా మార్చబడిన అనుభవాల్లో మీ ఇంటిలో నుండి సంతోష సునాదం మీ ఇంటిలో ఉందా? లేకపోతే ఇంట్లో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి? మీ ఇల్లు ప్రార్థన చేసే ఇల్లేనా? మీ ఇల్లు వాక్యం చదివే ఇల్లేనా? ఒకసారి ఆలోచన చేయాలి. నీతిమంతుల గుడారములలో రక్షణ సునాదం వినబడుతుంది. దేవుని యందు మనం నమ్మిక ఉంచినప్పుడు మన ఇల్లు నీతిమంతుల గుడారంగా మారుతుంది. నీతిమంతుల గుడారముగా మారిన దగ్గర దేవుడు నివాసం ఉంటాడు. మనం అబ్రహాము ఇంటిని గమనించితే అబ్రహాము ఇల్లు ఎలాగ ఉండేది అని ఆలోచన చేస్తే అబ్రహాము ఎక్కడికి వెళితే అక్కడ బలిపీఠం కడుతూ ఉండేవాడు. అబ్రహాము ఇల్లు బలిపీఠం కలిగిన ఇల్లుగా కనబడతా ఉంది. ఆ తర్వాత చూస్తే అబ్రహామును దేవుడు ఆశీర్వదించినట్టుగా చూస్తూ ఉన్నాం. ఆ తర్వాత మనం గనక గమనించేటట్టయితే ఆ యొక్క నీతిమంతుల గుడారంలో ఎలాంటి కేకలు వినబడాలి అంటే, నా కుమారుణ్ణి దేవుడు స్వస్థపరిచాడు అనే కేక వినబడాలి. నేను దేవుని ఎదుట ప్రార్థించాను, నాకు మంచి ఉద్యోగం వచ్చింది అనే రక్షణ సునాదం వినబడాలి. ఆ యొక్క యేసయ్య నా అప్పు తీర్చాడు అనే సునాదం వినబడాలి. ఇవి వినబడాలి అని అంటే మనము నీతిమంతులుగా మొట్టమొదట మార్చబడి ఉన్న అనుభవాల్లో మాత్రమే ఈ యొక్క రక్షణను గూర్చి కానీ సంతోష సునాదం మన జీవితంలో మేలులు జరిగిన దాన్ని బట్టి మనం వేయటం జరుగుతుంది. అన్న ఏడ్చేసింది. ఎందుకు అంటే పిల్లలు లేరు అన్నాను. కానీ ఎప్పుడైతే సమూయేలుని ఇచ్చిన తర్వాత అన్న ఆ యొక్క స్తుతించి నా హృదయం అంతా కూడా సంతోషంతో నింపబడింది అని చెప్పి ఆమె మొదటి సమూయేలు గ్రంథంలో చెప్పింది. కనుక దేవుని మందిరానికి వెళుతున్న బిడ్డలుగా మన గుడారాల్లో రక్షణను గూర్చిన సంతోష సునాదం, ఉత్సాహ సునాదం వినబడాలి. వీటికి బదులుగా అంటే వీటికి వ్యతిరేకంగా మన ఇంట్లో ఒకవేళ రణగణ ధ్వనులు వినబడుతున్నాయా, కొట్లాటకు సంబంధించిన కేకలు వినబడుతున్నాయా, మన ఇంట్లో గుసగుసలు వినబడతా ఉన్నాయా, మన ఇల్లు దేవుని నివాసానికి అనుకూలంగా లేదని అర్థం.
ఒకవేళ అవి ఉంటే ఈరోజు మనము వాటిని దూరపరచాల్సిన అవసరత ఉంది. ఎందుకు అంటే నీతిమంతుల గుడారముగా మార్చబడిన తరువాత దేవుడు మన ఇంటిలో ఎల్లప్పుడూ నివాసం చేస్తాడు. ఆ నివాసం చేసే ఆయనకు నీ ఇంటిలో రక్షణ సంబంధమైన గీతాలు వినబడాలి. దేవుడు చేసిన మేలులను బట్టి సంగీత స్వరం వినబడాలి. దేవుడు చేసిన అద్భుతాలను బట్టి సంగీత స్వరం వినబడాలి. అయితే ఈ వచనములో మరొక లైన్ ఏమనుంది? యెహోవా దక్షిణ హస్తము సాహస కార్యములను చేయును. యెహోవా దక్షిణ హస్తము అంటే దేవుని బలమైన చెయ్యి. అది యుద్ధం చేసే చెయ్యి, అది విడిపించే చెయ్యి. అంటే దక్షిణ హస్తము అనగా కుడి చెయ్యి అని అర్థం. నీ జీవితంలో నీకు ఆ యొక్క డాక్టరు దగ్గరకు వెళ్ళినప్పుడు ఇక లేదు అని చెప్తున్నాడా? ఏదైనా రోగం గురించి ఇక మీద అవకాశాలు లేవు అనని, లేదా అప్పు కోసం బ్యాంకు దగ్గరికి వెళ్తే తలుపు మూసేసిన అనుభవం కనబడుతుందా? సమస్యలు పర్వతంలా ముందు కనబడుతూ ఉన్నాయా? ఏమాత్రం భయపడొద్దు. దేవుడున్నాడని ధైర్యంగా బ్రతుకు. ఏమాత్రం దిగులు చెందొద్దు. సాహస కార్యాలను చేయగలిగిన దేవుని కుడి హస్తం నీతోనే ఉందని నువ్వు నమ్ము. అలనాడు ఇజ్రాయేలు ప్రజలను నడిపించిన ఆ దక్షిణ హస్తమే ఇజ్రాయేలుని ఎర్ర సముద్రంలో 6 నెలల మీద నడిపించింది. అదే దక్షిణ హస్తము ఎరికో కోట గోడలను ఆ యొక్క మరి కూల్చివేసింది. మనం చూస్తూ ఉన్నాం. అదే దక్షిణ హస్తము యేసయ్య లాజరు దగ్గరికి వెళ్ళినప్పుడు, లాజరు బయటికి రమ్మన్నప్పుడు సమాధిలో నుంచి లాజరు బయటికి రావడం జరిగింది. ఈ కార్యాలన్నీ చేసింది ఎవరో తెలుసా? దేవుని యొక్క దక్షిణ హస్తం. దక్షిణ హస్తం నమ్మటం సాధ్యమైతే మనము ఆయన యొక్క సాహస కార్యాలను మన జీవితంలో చూడగలుగుతాం. ప్రియమైన దేవుని బిడ్డ, మనం గమనించాలి. ఏంటి? విశ్వాసము ద్వారా నీతిమంతులుగా మార్చబడతాం. ఆ తర్వాత మన గుడారాన్ని సిద్ధపరచటం. మన గుడారంలో వాక్యంతో సిద్ధపరచాలి. మన గుడారంలో ప్రార్థనతో సిద్ధపరచాలి. మన గుడారంలో స్తుతితో సిద్ధపరచాలి. ఇలా చేసినప్పుడు దేవుడు చూస్తూ ఊరుకోడు. మన దుఃఖ దినాలన్నీ కొట్టివేసి మనకు కావలసిన దక్షిణ హస్తాన్ని అందించి మనల్ని ఆ యొక్క సమస్యలో నుండి బయటకు తీసుకొని వస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డ, నీ గుడారం ఎలాగ ఉంది? నీ గుడారంలో రక్షణ సునాదం వినబడతా ఉందా? లేకపోతే ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి? ఓసారి నిన్ను నీవు ఆలోచన చేసుకోవాల్సిన అవసరత ఉంది. ఈ యొక్క మరి సమయంలో దేవుని యొక్క కుడి చెయ్యి లేకపోతే దక్షిణ హస్తం అంటే దేవుని యొక్క బలమే, దేవుని యొక్క సహాయమే. రాజు యుద్ధానికి వెళ్ళేటప్పుడు తన బలమైన చేతిని ఉపయోగిస్తాడు. అలాగే దేవుడు కూడా తన బలమైన చేతితో మన కోసం యుద్ధం చేస్తాడు. దేవుడు ఊరికే కూర్చోలేదు. దేవుడు మన తరపున ఇప్పుడు కూడా విజ్ఞాపన చేస్తున్నాడు. అంతేకాదు, మన తరపున అద్భుత కార్యాలను పరాక్రమంగా ఆయన చేయగలిగిన దేవుడు. మనం గమనించేటట్టయితే గనక ఈ వచనంలో చెప్తున్న మాట, మన విజయం మన చేతుల్లో లేదు, దేవుని యొక్క దక్షిణ హస్తములో దాగి ఉంది అన్న సంగతిని గమనించాలి. మన ఇంట్లో ఎలాంటి గొడవలు కానీ ఏడుపులు కానీ కాకుండా దేవుడే కాపాడుతాడు. అలాంటప్పుడు ఆ యొక్క దేవుని యొక్క రక్షణ సునాదం, నీతిమంతుల గుడారములలో రక్షణను గూర్చిన ఉత్సాహ సునాదం వినబడటం అనేది జరుగుతుంది. వీటి కారణం నమ్మకమే. సమస్య పెద్దగా ఉన్నా సమస్యను చూసి భయపడేది లేదు. దేవుని యొక్క కుడి చెయ్యి ఇంకా నీ పక్షాన పని చేస్తూ ఉంది. ఎప్పుడైతే జయం వస్తుందో, జయం వచ్చినప్పుడు నీవు స్తుతిని ఆయనకు అర్పిస్తావు. ఆ యొక్క యుద్ధం మధ్యలోనే ఆ యొక్క యెహోవా కుడి చెయ్యి పని చేస్తూ ఉంటుంది. కనుక మనం మన జీవితంలో
గుడారంలో ఎప్పుడూ కూడా రక్షణ సంబంధమైన ఉత్సాహ సునాదం వినబడాలి. అది దేవునిని సంతోషపెట్టాలి. ప్రియమైన దేవుని బిడ్డ, మీ గుడారంలో రక్షణను గూర్చిన ఉత్సాహ సునాదం ఉందా? లేకపోతే ఏడుపులు, తిట్లు, పెడబొబ్బలు ఉన్నాయా? ఓసారి నీ ఇల్లు ఎలా ఉందో నువ్వే చెక్ చేసుకో. దేవుడి మాటలు తన వినికిడిలో దీవించును గాక. ఈ దినమంతా దేవుని యొక్క కృప, దేవుని యొక్క క్షేమం మనల్నందరినీ వెంబడించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.